నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విద్యాపరమైన విషయాల్లో తగిన ఆసక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, అలాగే పరీక్షల్లో విజయం సాధించడానికి అధిక శ్రమతో శ్రద్ధతో ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. రాత నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి అనుకూలమైన సమయం. దాంతోపాటుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవారికి మీ మీద మీకు నమ్మకం, శక్తి, గౌరవం పెరుగుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే కుటుంబ సంబంధమైన అంశాల గురించి కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో తీసుకునే నిర్ణయాలలో, అలాగే విందు వినోదం మొదలైన వాటిల్లో పాల్గొనే నేపథ్యంలో మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలో మంచి అవకాశాలు లాంటివి రావడం, అలాగే వృత్తిపరంగా మీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా అవి తొలగిపోవడం. అంటే జాయింట్ వెంచర్స్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా దూర ప్రదేశాల్లో మీరు చేసే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో విభేదాలు లాంటివి కానీ అపార్థాలు లాంటివి కానీ ఏమన్నా కూడా అవి తొలగిపోయే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టిని కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొంచుకునే ప్రయత్నం చేస్తారు. గృహ సౌఖ్యం అధికంగా ఉండే విధంగా ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ గృహ వాతావరణంలో విద్యార్థులకు విద్యకు సంబంధించిన అంశాలలో, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటిలో అధిక శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో కూడా సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాల్లో, లాజికల్ థింకింగ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఆకస్మికంగా అయ్యే ఖర్చుల విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృత్తిపరంగా మీకు శ్రమతో కూడిన బాధ్యతలు అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అందిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొన్నిసార్లు ఊహించని ఆకస్మికమైన ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు. అలాగే వృత్తిపరంగా మీకు కొన్ని అనుకోని ఇబ్బందులు లాంటివి, అంటే పెడదాం అనుకున్న పెట్టుబడి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ మీద మీకు నమ్మకం, ధైర్యం పెరిగే విషయాల్లో కావచ్చు, కొంత ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ పరంగా బంధువర్గంతో కలిపి చర్చలు, విందు వినోదాలు లాంటివి పాల్గొనడం, లేకపోతే ఆత్మీయులకి మీరు ధన సహకారం చేయవలసిన పరిస్థితులు లాంటివి రావడం కానీ, ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉండడం ఒకటైతే, దాంతోపాటుగా దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వర్తించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంతో కలిపి కీలక చర్చలు చేస్తూ, ముఖ్యంగా బంధువర్గంతోనూ, తల్లితర బంధువులతోనూ, అంతేకాకుండా మీ భాతృవర్గంతో ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి సంప్రదించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారికి వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఆరోగ్యపరంగా ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయితే ఆ రకమైన ఆలోచనలలో కూడా, ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కూడా వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల కోసం అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మంచిగా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి వారికి ఆశించిన పనులలో అధిక శ్రమతో ఆశించిన విజయాలు లభ్యమవడానికి అవకాశం ఉందన్నట్టుగా మనం ఒకటి భావన చేయొచ్చు. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో అంటే ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు,
వృత్తిపరంగా మీరు వెళ్ళే ప్రయాణాలతో పాటుగా మీరు ఏదైనా కొనుగోలు లాంటివి చేయడం, క్రయ విక్రయాలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీకు చాలా ఆత్మీయులైన వ్యక్తులతో, బంధువర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎమోషన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా వీలైనంత వరకు ఆలోచించి ఆ సమయానికి నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఆశించిన పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంప్రదిస్తారు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో సంప్రదించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఇష్టాగోష్ఠిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎవరితో ఉన్నా అవి సమసిపోతాయి. చక్కగా చెప్పాల్సిన విషయాన్ని ధైర్యంగా చెప్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వారసత్వ ఆస్తుల గురించి చర్చలు చేస్తారు. అలాగే ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాల గురించి ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అందులో అధిక శాతం ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఘర్షణ లేకుండా పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? వృత్తిలో మీరు ఆశించిన పనులలో విజయం కోసం చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా మీకు ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన నిర్ణయాలు, అలాగే వృత్తిలో అనుకోని వ్యక్తులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తద్వారా మీరు వృత్తి చేసే అంటే మీ కెరీర్కి రిలేటెడ్గా కానీ, మీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఉండే ప్రదేశాల్లో వ్యక్తులతో, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, కొత్త మీ పరిచయాల్లో కావచ్చు, వీళ్ళంతో ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అంతేకాకుండా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే వ్యాపార పరంగా దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, వ్యాపార పరంగా దాన్ని మార్కెటింగ్ చేయడానికి చేసే విధానంలో కావచ్చు, వీలైనంత వరకు ఉద్వేగాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ఆలోచనలలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధించగలగాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భాగస్వామి యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క అభివృద్ధి, వారితో కమ్యూనికేషన్, వారి యొక్క స్నేహవర్గం యొక్క స్నేహాలు పెంపొందించుకుంటూ వారి యొక్క సర్కిల్తో వాళ్ళు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో సంఘంలో మీ గుర్తింపు గౌరవానికి సంబంధించి కానీ, మీ సామాజిక సేవకు కానీ తగిన గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీ ఆలోచనలు, మీ మాటలు, మీ యొక్క భావోద్వేగాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క సహకారం, మీ ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలలో అనుకోని నిర్ణయాల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అనేది ఒకటి. అనుకోని వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు అధికంగా శ్రమ చేసి మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద, వ్యక్తిగత ఆలోచనల మీద కొంత నియంత్రణని తగ్గించుకునే పరిస్థితుల వల్ల ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతతని పెంచుకోవాలి, ఉద్వేగాల్ని అధిగమించాలి, ఆలోచనలని మీరు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి ముందుగా మీకు తగిన విశ్రాంతి, తగిన ఆరోగ్యం చూసుకొని తదుపరి ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఆలోచించవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు మీ దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆత్మీయులతో సంప్రదించి, మిత్రులతో సంప్రదించిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే సోషల్ రిలేషన్స్ అంటే సాంఘిక సంబంధాలని బలపరుచుకోవడానికి, మైత్రి బంధాలు వికసింపజేసుకోవడానికి అధికంగా శ్రమపడే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతాన వర్గం, వారి యొక్క మిత్రులు, వారితో మీకు మంచి పరిచయాలు, వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన ప్రతి విషయంలోనూ తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఇంకా ఉండే అవకాశం లాంటిది మనకు కనబడుతుంది.